అమర గాయకుడు ఘంటసాల. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి భారతదేశంలో తెలియని వారెవరు? ఘంటసాల గారి పాటలు వినని తెలుగు వారుంటారా? ఘంటసాల గారి పాట లేని అలనాటి పాత సినిమాలు ఉన్నాయా? తమ చిత్రాలలోని పాటలకు ఘంటసాల గారి గొంతుని వాడుకోని అప్పటి తెలుగు హీరోలు, నటులు ఉన్నారా? ఇప్పటికీ ఘంటసాల గారి పాటలు వస్తుంటే విని తన్మయత్వం పొందని తెలుగు శ్రోతలు ఉంటారా? అందుకే ఈ వీడియోలో ప్రత్యేకంగా ఘంటసాల గారి గురించి పరిచయం చేయవలసిన అవసరమే లేదు. ఘంటసాల గారు అమర గాయకులు, తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయినవారు. అలాగే పాకిస్తాన్కు చెందిన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ వారి గురించి ఇక్కడ మీకు పరిచయం చేయవలసిందే. బడే గులాం అలీ ఖాన్ ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడిగా దేశ విదేశాలలో అప్పటికీ ఇప్పటికీ వారికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారతదేశ విభజన తర్వాత అతను పాకిస్తాన్కు వలస వెళ్ళిన 1957లో అప్పటి బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ గారి సహకారంతో భారతదేశ పౌరసత్వాన్ని పొందారు. అప్పట్లో మహాత్మా గాంధీ గారు మొదట ఇతని మీసాలు, ఇతని ఆకారం చూసి భయపడ్డానని, తర్వాత ఇతని గాత్రాన్ని చూసి పరవశించిపోయానని చెప్పుకున్నారట. మన ఘంటసాల గారు బడే గులాం అలీ ఖాన్ గారి కన్నా 20 సంవత్సరాలు చిన్నవారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. అసలు ఘంటసాల గారితో ఈ బడే గులాం అలీ ఖాన్ గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? ఈ వీడియో ప్రత్యేకంగా ఆ విషయం కొరకే. 1952-53 ఆ ప్రాంతాల్లో బడే గులాం అలీ ఖాన్ గారి అభిమానులు మరియు సంగీత కార్యకర్తలు వారిని కలిసి దక్షిణ భారతదేశంలో ఒక కచేరీ చేయవలసిందిగా అభ్యర్థించారు. భారతదేశంలో అప్పటికే పెద్ద పెద్ద నగరాలలో కచేరీలు చేసిన ఖాన్ గారు దక్షిణ భారతదేశంలో కూడా కచేరీలు చేయాలనుకున్నారు. ఇలా ఒకరోజు కాకుండా కొన్ని రోజులు తన బృందంతో అక్కడే ఉండి కచేరీలు ఇద్దామని ఆయన కోరిక. అదే విషయాన్ని వారి అభిమానులకు, కార్యకర్తలకు చెప్పి, హోటళ్లలో ఉండలేను కాబట్టి 2 నెలలకు ఒక ఇల్లు అద్దెకు చూడండి అన్నారట. కార్యకర్తలు అలాగే చూస్తామని చెప్పి మద్రాసులో కచేరీకి సిద్ధం చేసి వీరు ఉండటానికి 2 గదుల ఇల్లు తాత్కాలికంగా అద్దెకు తీసుకున్నారు. బడే గులాం అలీ ఖాన్ గారు తమ వంటవాడితో సహా 8 మంది ఆ ఇంట్లో దిగి తర్వాత రోజు కచేరీకి బయలుదేరారు. అప్పుడు కార్యకర్తలు అతన్ని కలిసి 2 నెలలకు ఇల్లు దొరకలేదని, ఈ ఇల్లు 2 రోజులకు మాత్రమేనని, కచేరీ అవ్వగానే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని టికెట్లు తెప్పించి ఇచ్చారు. దానితో బాగా నిరాశకు లోనైన ఖాన్ గారు అలాగే సామానును తన బృందంతో కచేరీకి వెళ్ళి కచేరీ పూర్తి చేశారు. అప్పటికే ఖాన్ గారి వీర అభిమాని అయిన మన ఘంటసాల గారు ఆ కచేరీకు హాజరయ్యారు. ఆయన అద్వితీయ గానానికి అబ్బురపడి స్టేజీ మీదకు వెళ్ళి పాదాభివందనం చేశారు. అన్యమనస్కంగా ఉన్న ఖాన్ గారు ఘంటసాల గారి పాదాభివందనాన్ని కూడా సరిగా స్వీకరించకుండా తన శిష్యులతో, ఇంత పెద్ద నగరంలో 2 నెలలకు ఇల్లు దొరకకపోవటం ఏందిరా, ఇంట్లో 2 నెలల వరకు రానని చెప్పి వచ్చాను అంటూ బాధపడటం చూసి ఘంటసాల గారు కల్పించుకొని, మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఎన్ని రోజులున్నా సంతోషంగా ఉండవచ్చు అన్నారు. అప్పుడు ఆయన ఘంటసాలతో, నువ్వు రమ్మంటున్నావు సరే, మీ ఆవిడ రమ్మంటుందో లేదో, మీ ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు, ఏదో 2 గదులు ఇచ్చి ఉండమంటే ఉండలేను, మేము 8 మంది వంటవాడితో సహా ఉన్నాము, ఇంటికి వెళ్ళిన తరువాత వీళ్ళందరినీ ఎందుకు వెంటబెట్టుకొని వచ్చావు అని మీ ఆవిడ అంటే మళ్ళీ నేను ఈ సామానులు మోసుకొని ఎక్కడికి వెళ్ళాలి, కాస్త ఆలోచించుకొని చెప్పవయ్యా అన్నారు. దానికి గాను ఘంటసాల గారు, నా భార్య అలా అనదు, మీరు వచ్చి ఇల్లు చూడండి, నచ్చితేనే ఉందురు గాని అన్నారు. అప్పుడు బడే గులాం అలీ ఖాన్ గారు మొదట అతనొక్కడే ఘంటసాల గారి కారులో అతని ఇంటికి వెళ్ళి ఘంటసాల గారి ఇల్లు చూశారు. బాగా నచ్చింది. పెద్ద గేటు, పోర్టికో, పెద్ద ఇల్లు. అప్పటికి
ఘంటసాల గారి భార్య సావిత్రి గారు వారి అమ్మగారి ఇంటికి వెళ్ళి ఉన్నారు. ఇల్లు బాగా నచ్చింది. మళ్ళీ నీ భార్య వచ్చి వెళ్ళిపో అనకూడదు. బాగా ఆలోచించి చెప్పు అన్నారు. దానికి ఘంటసాల గారు మాకు ఏమీ అభ్యంతరం లేదు అన్న మీదట ఖాన్ గారు తన శిష్యుల్ని పిలిపించుకొని ఘంటసాల గారి ఇంటి మేడపైన బసకు ఒప్పుకున్నారు. ఆ తరువాత ఘంటసాల గారి భార్య సావిత్రి గారు ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఘంటసాల గారు బడే గులాం అలీ ఖాన్ గారి గురించి పూర్తిగా వివరించారు. అప్పుడు సంతోషంగా ఆమె కూడా ఒప్పుకోవటమే కాదు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం 40 రొట్టెలు చేసి ఇచ్చేవాళ్ళు. మిగతా వంట మాత్రం వాళ్లే చేసుకునేవాళ్ళు. ఆయన ఘంటసాల గారి ఇంట్లో ఉన్నంతకాలం ఖాన్ గారిని కలుసుకోవటానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారట. ఎంఎస్ సుబ్బలక్ష్మి, వసంతకుమారి, బిఎన్బి సుబ్రహ్మణ్యం అయ్యర్, ఇలా ఒకరని ఏమిటి, ప్రతి ఒక్క సంగీత కళాకారుడు ఖాన్ గారి కోసం ఉదయం సాయంత్రం వచ్చేవాళ్ళు. సంగీత సాహిత్యాల గురించి చర్చలు ఘంటసాల గారి ఇంటిలో జరుగుతూ ఉండేవి. ఆదివారం మాత్రం ఎవరిని రానివ్వరు. ఆదివారం బిర్యానీ వండుకునేవాళ్ళు. కాబట్టి ఘంటసాల గారి సతీమణికి ఆ రోజు రొట్టెలు వండే పని కూడా ఉండేది కాదు. ఘంటసాల గారి సతీమణి శ్రీ సావిత్రి గారిని ఆయన అభిమానంతో బహు అంటూ పిలిచేవాళ్ళు. అంటే కోడలు అని అర్థం. ప్రత్యేకంగా ఘంటసాల గారి సతీమణిని పైకి పిలిచి బహు అంటే కోడలా, ఇప్పుడు నీ ఒక్కదాని కోసం పాడతానమ్మా అని దాదాపు 2-3 గంటలు పాడేవారు. ఆమెకు సంగీతం గురించి తెలియకపోయినా ఎంతో ఇష్టంగా వినేవారు. ఖాన్ గారిని ఆమె పెద్దాయన అంటూ పిలిచేవారు. ఒకరోజు ఒక గాన సభకు ఖాన్ గారు ఘంటసాల గారిని వారి భార్యను రమ్మన్నారు. ఘంటసాల గారు వేరే పని ఉండటంతో రాలేనని అంటే, అయితే కోడల్ని తీసుకువెళతాను అని ఆమెను కచేరీకి తీసుకువెళ్ళి ముందు వరుసలో పెద్ద సోఫా వేయించి అందులో కూర్చోబెట్టారు. ఆ రోజు ఖాన్ గారు 5 గంటలు కచేరీ చేశారు. ఒక్కరు కూడా కదలకుండా అలాగే కూర్చొని విన్నారు. అలా 2 నెలలు ఘంటసాల గారి ఇంట్లో ఖాన్ గారు ఉండటంతో ఖాన్ గారి పాటతో పాటు ఘంటసాల గారి ఇంటికి వచ్చి కొలువు చేసిన ఆ సరస్వతీదేవి వారి ఇంట్లో స్థిరంగా ఉండిపోయింది అని అనిపించేదట సావిత్రి గారికి. ఆ తరువాత కొన్నాళ్లకి ఖాన్ గారికి గొంతు పడిపోయి చాలా కాలం మంచాన పడి ఉన్నారని తెలిసి ఘంటసాల గారి కుటుంబం ఎంతో బాధపడ్డారు. ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలిసి ఘంటసాల గారు ఖాన్ గారిని చూడటానికి వెళితే ఆ పెద్దాయన ఘంటసాల గారిని పక్కన కూర్చోబెట్టుకుని చెయ్యి గట్టిగా గుండెలకు తాకించి పట్టుకొని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయారట. ఏదో చెప్పాలన్న ఆరాటం, పాడాలన్న తపన, ఏమీ చేయలేని నిస్సహాయత, కుమిలి కుమిలి ఏడ్చారట. ఘంటసాల గారు తిరిగి వచ్చిన వారం రోజులకే ఆ పెద్దాయన మరణ వార్త విని ఆత్మీయుడిని పోగొట్టుకున్న దుఃఖంతో ఎన్నో రోజులు ఘంటసాల గారి కుటుంబం బాధపడుతూనే ఉంది. ఇది ఆసక్తికరమైన ఘంటసాల మరియు బడే గులాం అలీ ఖాన్ గారి ఆత్మీయ అనుబంధాల విషయం. ఇప్పుడు కళాకారుల మధ్య ఈ ఆత్మీయత, అనురాగం, గౌరవం, స్నేహం మనం కనలేము, వినలేము. అందుకే ఈ వీడియో చేయాలి అనిపించి చేశాను. ఈ వీడియో స్క్రిప్ట్ మరియు వాయిస్ మీ సుభాని, ఖయాల్ సుభాని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాలతో, వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ సుభాని, ఖయాల్ సుభాని. థ్యాంక్ యూ.